Hi friends, this is BR. Welcome to Mr. BR Tech Talks. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ G9X వర్సెస్ వివో T3X అనమాట. ఒక 15 days బ్యాక్ అయితే చూసుకుంటే మనకి వివో T3 అనేది అయితే లాంచ్ అయింది అండ్ అలాగే ఐక్యూ G9 కూడా లాంచ్ అయితే అయింది. ఆ మొబైల్స్ ఒక లోయర్ వర్షన్సే మనకి ఐక్యూ G9X అండ్ అలాగే వివో T3X అనమాట. ఈ రెండు మొబైల్స్ ఒక బడ్జెట్ అనేది అరౌండ్ మనకు ఒక 10,000 to 13,000 రేంజ్లోనే ఈ టూ మొబైల్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ రెండు మొబైల్స్ మనకి నిన్నే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో అయితే స్పాట్ అయితే అయినాయి గైస్. మనకి ఐక్యూ G9X అండ్ అలాగే వివో T3X ఈ రెండు మొబైల్స్ బ్లూటూత్ 5.1 సర్టిఫికేషన్స్ అయితే తీసుకునింది. సో అందుకే ఈ మొబైల్స్ అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనేసి అయితే మనకైతే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఫస్ట్ ఈ టూ మొబైల్స్ అనేవి ఎప్పుడు లాంచ్ అవబోతుందంటే మనకి April 3rd or 4th వీక్లో వివో T3X అండ్ అలాగే ఐక్యూ G9X ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ చూస్తే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే ఇవి లోయర్ వర్షన్ మొబైల్స్ మనకి. సో ఇవి బడ్జెట్ కూడా మనకి 10,000 ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం AMOLED డిస్ప్లే అట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఐక్యూ అండ్ వివో ఇవి రెండు ఒకే బ్రాండ్ కాబట్టి ఈ రెండు మొబైల్స్లో మెయిన్లీ ఎక్కువ డిఫరెన్స్ అనేవి అయితే ఉండదు అనమాట. రెండు మొబైల్స్ మనకి LCD డిస్ప్లేతోనే వస్తుంది, ఫుల్ HD ప్లస్. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్న రెండు మొబైల్స్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తోనే రాబోతోంది. అండ్ అవి రెండిట్లోనే మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, బ్యాటరీ కెపాసిటీ మాత్రం కొంచెం చేంజెస్ అయితే రావచ్చు గైస్. ఒక మొబైల్లో లైక్ వివో T3Xలో 2000 mAh అయితే రావచ్చు, లేకపోతే 5000 mAh అయితే రావచ్చు. అండ్ అదే ఇంకా ఐక్యూ G9X చూసుకుంటే మోస్ట్లీ మనకి 5000 mAhలోనే రావచ్చు అనమాట. అండ్ ఇంకా మెయిన్లీ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఐక్యూ G9Xలో అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అదే మనకి వివో T3Xలో అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు, సేమ్ ప్రాసెసర్ అనేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి గైస్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, లేదా సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసరే మనకి మీడియాటెక్ నుంచి అయితే తీసుకుని అయితే వస్తారు. ఇది మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. పర్ఫార్మెన్స్ అండ్ డిస్ప్లే అన్ని ఎక్స్పీరియన్స్ చూసుకుంటే రెండు మొబైల్స్ అయితే సిమిలర్గానే ఉంటుంది. ప్రైస్ డిఫరెన్స్ అనేవి అయితే ఏ మాత్రం అయితే ఉండదు గైస్. రెండు మొబైల్స్ మనకి కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఒక 10,000 బడ్జెట్లోనే ఈ రెండు మొబైల్స్ అయితే రాబోతుంది. సో ఇక్కడ ఏమంటే మనకి ఆఫ్లైన్ మార్కెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఆన్లైన్ మార్కెట్ అనేది అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఆఫ్లైన్ మార్కెట్ అంతా 10,000 బడ్జెట్లో వివో నుంచి ఒక మొబైల్ కావాలి అనుకుంటే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏమంటే వివో T3X అనమాట. మాకు ఆన్లైన్ మార్కెట్ కావాలి, ఆన్లైన్ మార్కెట్లో ఐక్యూ లాంటి బ్రాండ్ నుంచి కావాలి. లైక్ ఏమంటే చాలామందికి ఐక్యూలో ప్రో అవంతా కొందాం అనుకుంటారు, కానీ బడ్జెట్ అనేది 10,000 15,000 ఉంటుంది. సో ఈ బడ్జెట్లో మాకు ఐక్యూ నుంచి ఒక మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి ఐక్యూ G9X అనేది ఒక మంచి చాయిస్ అనమాట. ఇది మనకి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన విషయాలు అయితే. అండ్ ఈ రెండు మొబైల్స్ మనకి April 3rd or 4th వీక్లో అయితే లాంచ్ అవబోతా ఉంది. సో అప్పుడు ఒక వీడియో అయితే వస్తుంది, ఆ వీడియోని మాత్రం 80% అయితే మిస్ అయితే అవ్వకండి, ఎందుకంటే మనకి అఫీషియల్గా మొబైల్స్ అనేవి అయితే లాంచ్ అవుతాయి. అండ్ ఆ మొబైల్స్లో ఏది బెస్ట్ అండ్ ఆ మొబైల్ని మనం ఎంత వీలైతే అంత తక్కువకి ఎలా కొనాలి, కంప్లీట్ విత్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆ వీడియో అయితే వస్తుంది. సో అందుకే మిస్టర్ BR టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అట్లాంటి వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.